ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి. అలాంటి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం చేతనే ఏమో కానీ ఆయన ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. తాను త్యాగం చేశానని ఎప్పుడూ చెప్పుకునే నేత ఇటీవల కాలంలో కొంత సైలెంట్గా ఉన్నారా? పార్టీ అధిష్టానం ఆయనకి ఏదైనా మంచి ఆఫర్ ఇచ్చి సైలెంట్ చేసిందా, లేదా ఆఫర్ తీసుకుని ఆయనే సైలెంట్గా ఉన్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్. పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం వదులుకున్న వర్మకు ఎట్టకేలకు ఊరట లభించింది. కూటమి విజయం తర్వాత నియోజకవర్గంలో జనసేన శ్రేణుల ఆధిపత్యం పెరగడం, తద్వారా వర్మకి తగిన ప్రాధాన్యత దక్కకపోవడం ఆయన తీవ్ర అసంతృప్తికి కారణమైంది. గత కొంతకాలంగా ఆయన ప్రదర్శిస్తున్న మౌన ముద్ర వెనుక ఉన్న అసలు కోపం, తనకు రావాల్సిన రాజకీయ గౌరవం దక్కలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోపాన్ని చల్లార్చడానికి చంద్రబాబు ఓ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడలో సుమారు 104 కోట్ల రూపాయల పెట్టుబడితో తాజ్ హోటల్ ప్రాజెక్టుకు 3.4 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. దీనికి 100% రీయింబర్స్మెంట్ వంటి భారీ రాయితీలు కల్పించడం వెనుక రాజకీయ కోణం పుష్కలంగా కనిపిస్తోంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకునిగా వర్మకు పేరుంది. అదే సమయంలో టీడీపీ రెబల్ స్టార్గా కూడా వర్మను చూస్తూ ఉంటారు. తన సీటును త్యాగం చేయడంతో మాజీ ఎమ్మెల్యే వర్మకు తప్పనిసరిగా ఎమ్మెల్సీ పదవి లభిస్తుందని అంతా భావించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లవుతున్నా వర్మకు ఒక్క పదవి కూడా దక్కలేదు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ పదవుల భర్తీ జరిగిపోతోంది. ప్రతిసారి వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. కానీ చివరి నిమిషంలో ఆయన పేరు లేకుండా పోతోంది. అయితే జనసేన అభ్యంతరాలతోనే వర్మకు చంద్రబాబు పదవులివ్వలేదన్న ప్రచారం నడిచింది. అయితే వర్మకు అనుకూలంగా తాజాగా ప్రభుత్వం నుంచి ఒక సానుకూల నిర్ణయం వచ్చింది. ఆయనకు వ్యాపార లబ్ధి చేకూర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వర్మకు చాలా రకాల వ్యాపారాలున్నాయి. అయితే ఆయన కాకినాడలో 5 స్టార్ హోటల్ నిర్మించాలని భావించారు. అయితే అది ఒక కార్పొరేట్ సంస్థతో భాగస్వామ్యం చేసుకుని నిర్మిస్తున్నారు. అయితే దానికి ఏపీ ప్రభుత్వం తాజాగా అనుమతులిచ్చింది. 3-4 ఎకరాలకు పైగా భూముల్ని కేటాయించింది. ముందుగా 33 సంవత్సరాల పాటు లీజుకు అనుమతి ఇచ్చింది. అది సవ్యంగా సాగితే మరో 66 సంవత్సరాల పాటు లీజు కొనసాగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పదవుల పరంగా ఇంకా వర్మకు న్యాయం చేయడంలో జాప్యం జరిగింది. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఆయనకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచినట్లయింది. ఆయనలో కూడా అసంతృప్తి తగ్గినట్లు టీడీపీ భావిస్తోంది. అసంతృప్తిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే మొదట్లో వర్మకు ఎమ్మెల్సీ పదవిచ్చేందుకు చంద్రబాబు ముందుకొచ్చారట. కానీ వర్మ పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, గట్టిగా పట్టున్న నేత. ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉండడంతో నియోజకవర్గానికి అందుబాటులో ఉండరు. వర్మ ఎమ్మెల్సీ అయితే ఖచ్చితంగా ప్రోటోకాల్ పరంగా ఆయనకు నియోజకవర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలి. పైగా నియోజకవర్గంలో పాత నేత కూడా, మరో అధికారిక కేంద్రం కూడా అవుతారు. అది అంతిమంగా పవన్ కళ్యాణ్కు నష్టం చేస్తుంది. ఆ ప్రభావం కూటమిపై పడుతుంది. అందుకే చంద్రబాబు వర్మ ఆర్థిక ప్రయోజనాలకు ఇప్పుడు ప్రాధాన్యతనిస్తున్నారు. సరైన సమయం చూసి ఆయనకు పదవిచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు పదవుల పంపకంలో వర్మకు సరైన న్యాయం జరగలేదన్న భావనను తొలగించేందుకు ఆర్థికంగా మేలు చేకూర్చే పారిశ్రామిక ప్రాజెక్టుని ప్రభుత్వం కట్టబెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ కేటాయింపులకు సానుకూలంగా ఉండటం పిఠాపురంలో వర్మని శాంతింపచేసి కూటమిలో విభేదాలు రాకుండా చూసుకునే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. పిఠాపురంలో అవమానాలు ఎదుర్కొంటున్న వర్మకి ఈ పర్యాటక ప్రాజెక్ట్ ఒక బహుమతిగా మారింది. రాజకీయంగా పదవివ్వలేకపోయినా పారిశ్రామికంగా చక్రం తిప్పే అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఆయన నోరు నొక్కే ప్రయత్నం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ కూడా ఇన్ని రోజులుగా తన లోపల దాచుకున్న ఆగ్రహాన్ని ఈ భూ కేటాయింపుల ద్వారా వచ్చిన భారీ లాభంతో ప్రస్తుతానికి పక్కన పెట్టి గమ్మునుండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
మొత్తానికి ఈ భారీ ప్రాజెక్ట్ వర్మ సొంత సంస్థకు కట్టబెట్టడం ద్వారా ఆయన్ని తృప్తిపరిచే ప్రయత్నం చేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ వర్మ సొంత సంస్థకు హడావిడిగా ఆమోదం లభించడం, రాయితీలు కల్పించడం ఇందులో భాగమేనని వారంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్తో సైలెంట్ అవుతారా, లేక మరేదైనా పదవి కావాలని కోరుతారో వేచి చూడాలి.